మదనపల్లె బీటీ కళాశాల గ్రౌండ్ నందు యోగా దినోత్సవం ప్రారంభించిన కలెక్టర్ శ్రీధర్ చామకూరి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా యోగాంధ్ర 2025 జిల్లా స్థాయి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణం బీటీ కళాశాల మైదానంలో 5,000 మందితో అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో ప్రారంభమైన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జాయింట్ కలెక్టర్ రాధస రాజేంద్రన్, సబ్ కలెక్టర్ వేగ స్వరూప్, డిఎఫ్ఓ జగన్నాథ్ సింగ్, సబ్ డిఎఫ్ఓ సుబ్బరాజు, రాయచోటి ఆదివ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సతీమణి శ్రీమతి మాధవి చామకూరి, పిల్లలు శ్రీదివ్యతో పాటు మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డిఆర్డీఏ, ఐసిడిఎస్ వైద్య శాఖతో వివిధ శాఖల జిల్లా అధికారులు, అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, హెల్పర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు, విద్యార్థులు, మహిళా సంఘ సభ్యులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ప్రారంభంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడిన పాయింట్స్ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని వైజాగ్ లో దేశ ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో ప్రత్యక్షంగా 5 లక్షల మంది పాల్గొంటుండగా రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. అన్నమయ్య జిల్లాలో మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర 2025 మాసోత్సవాలను జిల్లా వ్యాప్తంగా మండల, డివిజన్, జిల్లా కేంద్రాలలో నిర్వహించడం జరుగుతోంది. అక్కడే 2 చేతులు మళ్ళీ నెమ్మదిగా చేతులు దించి లేచి అందరము నిలబడదాము. నాలుక ద్వారా శ్వాస పీల్చి నాలుకను వెనక్కి తీసుకుని పెదవులు మోసి ఎక్సేల్ ఫ్రమ్ ద నోస్, ముక్కు ద్వారా శ్వాస వదలాలి. ఇప్పుడు నేను ఒక లైన్ చెప్తాను, మీరు రిపీట్ చేసిన తర్వాత నేను సెకండ్ లైన్లోకి వెళ్తాను. ఫస్ట్ వినండి, తర్వాత మీరు పలకండి. సంగజత్వం సంపూర్వే దేవాభాగం యథా పూర్వే సంజ్ఞానాముపాసతే సంజ్ఞానాముపాసతే సంజ్ఞా సార్, ఇది డోంట్ మైండ్ కొంచెం వెనక్కి వెళ్తే పిల్లలు కూడా నిలబడతారు సార్ మీతో పాటు. సార్ వెనక్కి వెళ్ళాలి. ఎమ్మెల్యే గారు ప్లీజ్. సార్ సో అందరూ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మన శాసనసభ్యులు ర్యాలీని ప్రారంభించి ఇందులో పాల్గొనడం జరుగుతుంది. అందరూ కూడా క్రమశిక్షణతో అటువైపుగా నడిచి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఎవరికైనా వాటర్ కావాలంటే ఆయా గురువుల దగ్గర, ఉప గురువుల దగ్గర వాటర్ బాటిల్స్ కూడా ఏర్పాటు చేశాము. దయచేసి ఎవరు కూడా వెళ్ళకండి, మీకు కావాల్సినవి తీసుకొని జాగ్రత్తగా ర్యాలీకి సిద్ధపడవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. షాజహాన్ బాషా గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి ఉన్నతాధికారులకు మరియు ఇక్కడ పాల్గొన్నటువంటి అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, ఆశా, ఏఎన్ఎంస్ మరియు మదనపల్లి ప్రజలు, అన్నమయ్య ప్రజలకి, అధికారులకి, రైతులకి, వ్యాపారులకి, విద్యార్థులకి, అన్ని వర్గాల ప్రజలకి, మీడియా వారికి ఈరోజు మనము మదనపల్లి బీటీ కాలేజీలో చేస్తున్నటువంటి 5,000 మందితో ఒకే దగ్గర చేసినటువంటి సామూహిక యోగాసనం విజయవంతం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.